ఆబ్వియస్ గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన వస్తువు. అది ఐ మీన్ 2 సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది, అది కూడా గర్ల్స్ 2 times గెలిపించినారు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీ ట్రైనర్ కూడా చెప్తున్నారు ధృతి కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది, అసలు ధృతి చాలా ఎక్కువ కష్టపడుతుంది. సో నీకు అంటే ప్లేయింగ్ 11లో లేను అనేది ఏమైనా అనిపించింది ఆ మూమెంట్లో, లేకపోతే నేను ఆల్రెడీ ఆ టీంలో ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్? అంటే ఫస్ట్ ఒక 2 మ్యాచ్లు అనిపించింది అలా, బట్ దెన్ నాకేమనిపించింది అంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి. సో ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం లో అనిపించింది, కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరూ ఒకలాగా అనిపించింది. లైక్ ఎవరున్నారు ఎవరు లేనదని కాదు, మొత్తం 15 players ఆడుతున్న ఫీలింగ్ ఉండే. సో త్రిష కూడా ఫస్ట్ అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా సెకండ్ వరల్డ్ కప్ అదరగొట్టింది. సో నెక్స్ట్ వరల్డ్ కప్ లో కూడా నీకు హోప్స్ ఉన్నాయి ఖచ్చితంగా? నెక్స్ట్ వరల్డ్ కప్ లో నేను డెఫినెట్లీ త్రిష, ఐ హోప్ షీ విల్ రీచ్ హైట్స్ ఇన్ హర్ కెరియర్. తను ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ షీ విల్ రీచ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా గ్రిట్ తో ఆడింది తను అండ్ చాలా కష్టపడుతుంది తను. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. Yes. Ritik. Richa. Yeah. ఒక్క నిమిషం. ఇది హైదరాబాద్ క్రికెట్ రైట్ చెప్పనా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రౌడ్ మూమెంట్. అండర్-19 వరల్డ్ కప్ లో 2వ త్రిష ఆడడం, అంతేకాకుండా ఇండియా పేరు పూర్తిగా రెపరెపలాడించేలాగా త్రిష మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని, ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం, దీంతో పాటు ధృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మితాలి తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని, వీళ్ళిద్దరికి ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్ లో ఇండియా పిక్ అవుతారని కోరుకుంటున్నాం. వీళ్ళందరికీ మా అపెక్స్ టీమ్ తో మాట్లాడి వీళ్ళకి నగదు బహుమతి కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు. నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు, ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత అట్లాంటివి చేస్తామనుకుంటాం. అట్లా కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డు ఫంక్షన్ కూడా చేస్తున్నాం. ఈ అవార్డు ఫంక్షన్ వీళ్ళిద్దరిని ఖచ్చితంగా సన్మానించుకుంటాం. వాళ్ళ ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేసేందుకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.